ఈ కునాఫా చాక్లెట్ టేస్ట్ చూసాక కదా అర్థమైంది ఎందుకు ఈ చాక్లెట్ ఇంత వైరల్ అయ్యిందో. మధ్యలో క్రంచ్ ఉంది చూసారు, అదే ఈ చాక్లెట్ లో మెయిన్ అట్రాక్షన్. మీరు చేసుకోకపోయినా పర్వాలేదు, కొనుక్కునన్నా తప్పకుండా ట్రై చేయాల్సిన చాక్లెట్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఖతైఫీ పేస్ట్రీ. ఇది యూస్ చేస్తేనే పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చూపించాను. ఈ ఖతైఫీ పేస్ట్రీ దొరకలేదు, ఇంట్లో కూడా చేసుకోలేము అనుకుంటే ఇలాంటి సన్నటి వెర్మిసిలీని యూస్ చేసుకోవచ్చు. ఈ ఖతైఫీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పాన్ లో 1 టేబుల్ స్పూన్ వెన్న వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంది 2 కప్పుల ఖతైఫీ, వత్తకుండా తీసుకుంటే. ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసిన పిస్తా పప్పు, అందుకని నేను మళ్ళా రోస్ట్ చేయట్లేదు. టవల్లో వేసి ఇలా రుద్దితే పైన ఉన్న పొట్టు కాస్త పోతుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేయించుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి 1 కప్పు పిస్తా పప్పు, వేయించుకున్న నువ్వులు వేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వైట్ చాక్లెట్ మెల్ట్ చేసింది వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా కన్సిస్టెన్సీ గట్టిగానే ఉంది అనుకుంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఖతైఫీ, ఈ పిస్తా పేస్ట్ ని మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ మీద ఉండే ఈ ఎల్లో గ్రీన్ కలర్స్ కోసం వైట్ చాక్లెట్ ని మెల్ట్ చేసి ఫుడ్ కలర్స్ ని యాడ్ చేసుకుని ఫస్ట్ చాక్లెట్ మౌల్డ్ మీద ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ చాక్లెట్ కాంపౌండ్ కూడా మెల్ట్ చేసుకుని మౌల్డ్ లో వేసి స్ప్రెడ్ చేసి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఇది గట్టిగా అయ్యాక మీద ఈ పిస్తాషియో మిక్స్ ని పెట్టి మళ్ళీ చాక్లెట్ తో కవర్ చేసి ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటే రెడీ. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పాను. చెయ్యాలి అనుకున్న వారు అది కూడా చూసాక ట్రై చేయండి.